రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించి సమావేశాలను ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ తొలి విడత సమావేశాలు జరగనున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ శనివారం నాడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ తో పాటు కొన్ని ముఖ్యమైన బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. అత్యంత వివాదాస్పదమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తీసుకురానున్నట్లు అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టం చేసింది. అలాగే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, రైల్వే చట్ట సవరణ బిల్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్లుతో పాటు మొత్తం 17 బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరింది. राष्ट्रपति का अभिभाषण पर चर्चा होगा, फिर बजट पर चर्चा होगा। तो आज सब पार्टियों ने अपने अपने पार्टी का मुख्य स्टैंड और कुछ इश्यूज है, उन्होंने अनुरोध किया है कि पार्लियामेंट में इसका चर्चा होना चाहिए। तो आप सबको मालूम है, क्योंकि ये बजट सत्र है, तो राष्ट्रपति का अभिभाषण और बजट पर चर्चा होने के बाद कोई बहुत ही अर्जेंट इशू आएंगे तो उस पे भी बीएसी में बैठ करके इसका निर्णय किया जाएगा। 2024-25 బడ్జెట్ లో ప్రధానమంత్రి ప్యాకేజీ కింద 2 లక్షల కోట్ల వ్యయంతో 5 ఏళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి నైపుణ్యాభివృద్ధి, ఇతర అవకాశాలను కల్పించే పథకాలను ప్రకటించడంతో పాటు వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. 2025-26 బడ్జెట్ లో కూడా ఈ రంగాలకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ బడ్జెట్ లో వేతన జీవులకు పన్ను పరంగా ఊరట కలిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని 10 లక్షల వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 3 లక్షల నుండి 15 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 5% నుంచి 20% వరకు పన్ను విధిస్తున్నారు. ఈ పన్ను రేట్లను తగ్గించే యోచనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వార్షిక ఆదాయంపై విధిస్తున్న 30% పన్నును 25%కి తగ్గించే అవకాశం ఉంది. ఈ మార్పులు అమలైతే వేతన జీవులకు పన్ను భారం తగ్గి వినియోగ శక్తి పెరగవచ్చు. విభజన హామీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని, పోలవరం నిర్మాణం, రాజధాని నిధులు, ప్రత్యేక హోదా, ఇతర సహాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి క్యాపిటల్ పూర్తిగా రూపుదాల్చడానికి కావాల్సినటువంటి నిధులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి నిధులు కానీ, ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ సంబంధించినటువంటి విషయాల్లో అన్ని రకాల సహాయానికి మాకు తీసుకునేదానికి ఉభయ సభల్లో చర్చించడానికి అవకాశం ఇవ్వమని అడిగాం. పూర్తి స్థాయి బడ్జెట్ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.